ఇది మా చెట్టుకు కాసిన కరివేపాకు. ఈ కరివేపాకుతో కరివేపాకు కారం పొడి చేయబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతం లాగా ఉంటది. ఈ కరివేపాకు పొడితో డైలీ ఒక్క ముద్ద తిన్నా గానీ చాలా హెల్దీ అన్నమాట. గోంగూరతో పాటు ఈ కరివేపాకు కూడా పంపించింది మా నానమ్మ. ఈ కరివేపాకుని ఇలా నీట్ గా వాష్ చేసుకుని ఒక తడి బట్టలో వేసి తుడిచేసుకోవాలి. చాలా సింపుల్ ఈ కరివేపాకు పొడి చేయడం. ఒక కడాయిలో ఈ కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక పాన్ లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టీ స్పూన్ ఆవాలు, చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత ఫస్ట్ పప్పులన్నిటిని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి, కరివేపాకు పొడి రెడీ అయిన బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది 3 months వరకు ఉంటుంది అనమాట. వేడి వేడి ఈ కరివేపాకు పొడి నెయ్యిని వేసుకొని ఒక్క ముద్దలోకైనా తినండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.